ఎస్వీఆర్ న్యూస్ ఛానల్ కు స్వాగతం. నామినేషన్ కార్యక్రమానికి విచ్చేసిన వినుకొండ పట్టణ ప్రజలకు, టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులకు, కార్యకర్తలకు అందరికీ ధన్యవాదాలు తెలియజేసిన జీవి ఆంజనేయులు నిన్న 24వ తారీఖున జరిగినటువంటి నామినేషన్ మహోత్సవ కార్యక్రమానికి నియోజకవర్గంలోని అన్ని గ్రామాల నుండి పెద్ద ఎత్తున తెలుగుదేశం, జనసేన, బీజేపీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున వచ్చి విజయవంతం చేసిన మీ అందరికీ పేరు పైన హృదయపూర్వక నమస్కారాలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నా. కానీ విని ఎరుగని రీతిలో బ్రహ్మాండంగా విజయవంతం చేశారు. వేలాదిగా వినుకొండ పట్టణంలో రోడ్లన్నీ కిక్కిరిసిపోయినాయి. కిలోమీటర్ల కొద్దీ మరి ప్రజలతో, జనాలతో నిండిపోయింది. సో మీరు అందించిన ప్రోత్సాహ సహకారం ఎప్పటికీ మర్చిపోలేండి. మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఇదే ఉత్సాహం, ఇదే ఉల్లాసం, ఇదే పౌరుషం ఎన్నికల దాకా కొనసాగాలి. మే 13 దాకా కొనసాగించి భారీ ఎత్తున పోలింగ్ కూడా బ్రహ్మాండంగా చేయించాలని చెప్పేసి మీ అందరికీ నేను విజ్ఞప్తి చేస్తున్నా. రేపు రానున్న ఎన్నికల్లో 30 నుండి 40,000 మెజారిటీ తీసుకెళ్లాలని, తెలుగుదేశం, జనసేన, బీజేపీ అభ్యర్థిగా భారీ విజయాన్ని అందించాలని మీ అందరిని కోరుకుంటున్నాను. వినుకొండ నియోజకవర్గం ఈపూరు మండలం ఇనిమెల గ్రామంలో వైసీపీ దాడులకు గురైన వ్యక్తులు నసరాపేట వెళ్లి పరామర్శించిన జీవి ఆంజనేయ లావు శ్రీకృష్ణదేవరాయ. రానున్న ఎన్నికల్లో తమ ఓటు హక్కును ప్రజలు స్వేచ్ఛగా, స్వతంత్రంగా ఉపయోగించుకోవాలని చెప్పేసి తెలియజేసిన ఎస్పీ బిందు మాధవ్ గారు. వైసీపీ అరాచక పాలనకు ముగింపు పలుకుతూ టీడీపీలో జాయిన్ అయిన మేకల దిన్నె వాసులు, వారిని చేరదీసిన జీవి ఆంజనేయ. వైఎస్ఆర్ పార్టీ నుండి, మేకల దిన్నె తండా నుండి తెలుగుదేశం పార్టీలో చేరినటువంటి రామావత్ వెంకటేశ్వర నాయక్ గారికి, అలాగే రామావత్ కీమియా నాయక్ గారికి, సత్య నాయక్ గారికి, అలాగే జయంతిబాయి గారికి, కమలాబాయి గారికి, దేవులిబాయి గారికి, మొత్తం 6 కుటుంబాలు ఈరోజు తెలుగుదేశం పార్టీలో చేరారు. వైఎస్ఆర్ పార్టీ నుండి వాళ్ళందరికీ హృదయపూర్వక అభినందనలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఖచ్చితంగా బొల్లాపల్లి మండలంలో బొల్లా బ్రహ్మనాయుడు ఎమ్మెల్యే అయిన తర్వాత మేకల దిన్నెలో ఒక సైడ్ కాలువ కూడా కట్టలేదని, అలాగే పేదలకు ఎవరికి ఇళ్ళు ఇవ్వలేదని, కనీసం మరుగుదొడ్డి కూడా ఇవ్వలేకపోయాడు బొల్లా బ్రహ్మనాయుడు అని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఖచ్చితంగా రేపు తెలుగుదేశం పాలనలో పేదలకు ఇళ్ళు ఇస్తాము, అలాగే సీసీ డ్రైన్లు నిర్మాణం చేస్తాం, అవసరమైన సీసీ రోడ్లు కూడా వేసి అభివృద్ధి అందిస్తాం, ఇంటింటికి మంచినీళ్ళు ఇస్తాం, ప్రతి ఇంటికి కుళాయి వేసి మంచినీళ్ళు ఇచ్చే బాధ్యత మేము తీసుకుంటాం. తులసివనంలో గంజాయి మొక్క బొల్ల బ్రహ్మనాయుడు అంటూ ఎద్దేవా చేసిన బీజేపీ జిల్లా ఉపాధ్యక్షుడు ఎండ్లూరి వీరయ్య. వినుకొండ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు దుష్ట చరిత్ర చాలా వరకు నాకు తెలుసు. అందులో మరి మన ఎమ్మెల్యే గారు చాలా అసభ్యకరంగా అందరినీ మాట్లాడుతున్నారు. కానీ ఎమ్మెల్యే గారు మేము ఒక్కటే హెచ్చరిక చేస్తున్నా, మా కూటంలో ఎవరిని ఏదైనా కించపరిచే మాట మాట్లాడితే మాత్రం ఎట్టి పద్ధతిలో సహించడం. ముఖ్యంగా ప్యాకేజీ స్టార్లు, వాళ్ళ ప్యాకేజీలు, ఏళ్ళు ప్యాకేజీలు అన్నవే ఛాలెంజ్. నువ్వు 2009లో చేబ్రోల్ నరేంద్ర గారు ఇక్కడ ఎమ్మెల్యేగా పోటీ చేశారు కాంగ్రెస్ అభ్యర్థిగా. నువ్వు అదే టైంలో పీఆర్పీకి పోటీ చేస్తా, నేను పీఆర్పీకి పోటీ చేసి మరి కమ్మకోలం ఓట్లని గెలిచి జీవి ఆంజనేయులు గారిని ఓడిస్తానని చెప్పని 50 లక్షల రూపాయల ప్యాకేజీ తీసుకున్నావు. దానికి ప్రత్యక్ష సాక్షిని నేను. కాంగ్రెస్ పార్టీ కాదు, కానీ నన్ను ఆఫీసులో ఏం చేశారంటే బీజేపీ పోటీ చేయాల, నన్ను ఇన్ఛార్జిగా ఉంచుకున్నారు. దానికి కానీ ఏం చేశారంటే నీకు డబ్బులు పంపించిన దాంట్లో నేను కూడా అక్కడ ఆఫీసులో నుంచి నేనున్న ప్రత్యక్ష సాక్షిని. ఇచ్చింది నరేంద్ర గారు, తీసుకుపోయింది నువ్వు. చూసినండి నేను చెబుతున్నా, ఛాలెంజ్ చేస్తున్నా, ఎక్కడైనా ప్రమాణాన్ని సిద్ధం నేను తీసుకోలేదని నువ్వు తీసుకున్నావని నీ ఊరు రమ్మన్నా వస్తా, లేదు కనవర్లపూడి గుడికి అయినా వస్తా, నువ్వు కొండ మీదకి రమ్మన్నా వస్తా, ఇంకో చోట రమ్మన్నా, తాలూకాలో ఎక్కడైనా మన తాలూకాలో నియోజకవర్గంలో ఎక్కడ చేద్దామని నేను ఛాలెంజ్ చేయడానికి. మరొకటి
ఇటీవల కాలంలో ఇంకోటి అంటున్నావు, ఎంపీ శ్రీకృష్ణదేవరాయలు గారు ఎవరు సాధించినటువంటి ఘన విజయాన్ని సాధించారు. వరగపొడిశాల ప్రాజెక్టుని ఏ ఒక్కరికి చేతకాల 30 సంవత్సరాల నుంచి ఆయన అనుమతులు తీసుకొచ్చారు. దానికి మేము భారతీయ జనతా పార్టీ తరఫున సోమవీర్రాజు గారి చేత కూడా లెటర్లు తీసుకొచ్చిన లెటర్లు కూడా చూపిస్తాం. దానికి వీటన్నిటిని పట్టుబట్టించి మేము మా వాళ్ళని అందరిని పట్టుబట్టిస్తే ఎంపీ గారు అందరు కలిసి సమయం తీసుకొని ఇస్తే నువ్వేమంటున్నావు, మా ముఖ్యమంత్రి పార్లమెంట్లో పోయిండా? పార్లమెంట్లో సభ్యుడు పార్లమెంట్లో అడగాలి కానీ ఆ సభ్యుడు వేరే వాళ్ళు ఎవరో వచ్చి అడిగేది కాదు. ఇది మా ముఖ్యమంత్రి చెప్పిండి ఎన్నంటే నీకు రాజ్యాంగం తెలీదు. నువ్వు గత సంవత్సరం కూడా ఒళ్ళు దగ్గర పెట్టుకో, పిఎం గారిని పట్టుకొని నీ అబ్బాన్నో ఇప్పుడు కూడా నీ అబ్బాన్నో శ్రీకృష్ణదేవరాయలు గారు వాళ్ళ నాన్న పట్టుకొని నీ అబ్బాన్నో వాళ్ళ అబ్బా కావచ్చు శ్రీకృష్ణదేవరాయలు గారు నాన్న రత్తయ్య గారు అంటే ఒక వరల్డ్ బ్రాండ్. ఆయన ప్రపంచంలో ఎవరు సాధించినటువంటి విజ్ఞాన కాలేజీ ద్వారా 7 లక్షల మంది విద్యార్థులను తయారు చేస్తే ప్రపంచాన్ని మేధావులను అందించిండు. తర్వాత వచ్చేవరకు ఆయన ఉద్యోగాలు లేని రోజుల్లో లక్షల మంది చదువుకున్న వాళ్ళకి ఉపాధి కల్పించిండు. తర్వాత ఆయన వచ్చేవరకు నీకు ఇంకా తెలియదొచ్చు, ఏదో అనగట్లేదో సామెతందిలే, పందికేం తెలిసినా పన్నీరు రాసిన అన్నట్టు నీ బతుకట్టుంది. ఆయన బిట్స్ పిలాని అని చెప్పిన మన భారతదేశంలో అత్యున్నతమైన సంస్థ ఉంటే 700 అడ్మిషన్లు ఇస్తారు భారతదేశంలో మార్కుల బేస్ మీద. అందులో ప్రతి సంవత్సరం 100 నుంచి 125 మంది ఎవరు అడ్మిషన్లు ఎవరు అంటే విజ్ఞాన కాలేజీ నుంచి ఉన్నాయి. నీకు ఎంతవరకు తెలియకపోవచ్చు, తెలుసుకో. అసలు ఆ బిట్స్ పిలాని అనే మహత్తరమైన యూనివర్సిటీ ఉంది మనకి రాజస్థాన్లో, అదేమన్నా తెలుసలేదు. నీకు చదువు లేదు, సంస్కారం లేదు, బూతులు మాట్లాడటం. నీ అబ్బాయి ఏం చేసిండు, వాళ్ళ అబ్బతో పోల్చుకుంటే 50 రూపాయలు బ్రోకరేజ్ డలారీ కోసం 100 అబద్ధాలు చెప్పి దొంగబరి వాళ్ళు పెట్టిన నీచుడు మీ అబ్బా. నువ్వు బొల్లావాళ్ళలో మీ బొల్లావాళ్ళు ఏడుతున్నారు, మాకు గంజాయి వనంలో తులసి మొక్క మొలిచిన వనంలో గంజాయి మొక్క మొలిచినట్టు మా వంశ ప్రతిష్టను నాశనం చేసిండు తన మాటలతోటి శాస్త్రాలతోటి అని లబోదిబం అంటున్నారు. మీ వంశం చాలా మంచి వంశం, మరి ఎక్కడి నుంచి వచ్చి పడ్డావో కానీ గంజాయి మొక్క కంటే హీనమైనోడే నువ్వు. కాకపోతే ఒళ్ళు దగ్గర పెట్టుకో. కూటమిలో ఎవరైనా అతిథిగా మాట్లాడితే నేను మాత్రం ఛాలెంజ్, నేను ఇవాళ ఎవరో చెబితే మాట్లాడేది కాదు. నీకు సంవత్సరానికి పైన నేను ఛాలెంజ్ చేశాను 50 లక్షలు తీసుకున్నామని. ఇవాళ కూడా నేను ఆ సవాలుకి నేను కట్టుబడ్డా. రా, నీ ఊరు రమ్మంటావా, ఇంకొక ఊరు రమ్మంటావా, ఎక్కడికైనా వస్తా. నీకు ఎంతమంది ఉండారో నాకు వారసుడు ఒక మనోడు ఉండి వాడిని కూడా తీసుకొని వస్తాను. నేను పోతే నా వంశం అన్న పోవాలా, నీ వంశం అన్న పోవాలా. కాకపోతే ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడటం నేర్చుకో. ఇంకా నీ దుష్ట చరిత్ర సగం 3 భాగాలు అయిపోయింది పుస్తకం. నాకు ఏంటంటే నీ ఎలక్షన్ ముందు నాకు తెలియదు, తర్వాత ఇచ్చినారు పాపం ఆయన. ఇంకా ఉంది కొత్త, దాన్ని అధ్యయనం చేస్తే 2 రోజులు పట్టుద్ది నీ నీచ చరిత్రలు చెబితే. నీ బతుకేంది అసలు చెబితే నువ్వు ఎక్కడి నుంచి వచ్చినాయి, నీకు కోట్లు ఎక్కడి నుంచి వచ్చిన మూలాధారం ఒకటి తెలుసా? నిన్ను నర్సాపేట ఎవరిని గదిలిచ్చినామన్నారంటే నువ్వు అది కాదు, లారీ నడుపుతా డ్రైవర్ని తాగొట్టినావు తెలుసా? నువ్వెవడినో ఆ డ్రైవర్ వాళ్ళు చంపారు వీళ్ళు చంపారన్నో. ఇంకా ఉండే, ఇంకా నీ చేత నీచమైన మైకులు ఇక్కడ చెప్పే కాదు, మీడియా ముందు చెప్పే నీ దుష్ట చరిత్ర మొత్తం. కానీ ఒళ్ళు దగ్గర పెట్టుకోకపోతే తీవ్రంగా ఉంటుంది. ఊరూరు రోడ్డు ఎక్కుతా. నువ్వు ఎప్పుడైనా చెబుతున్నా భాష మార్చుకో, పద్ధతి మార్చుకో, సంస్కారం పెంచుకో, తోటి ఎమ్మెల్యేలను గౌరవించడం నేర్చుకో.